వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి రిలీజ్ అయిన 25% సీట్స్ అనేవి ప్రైవేట్ స్కూల్స్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. దానికోసం వివరాలు తెలుసుకుందాం. దానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా దానికి ఫీజు అనేది ఎవరు చెల్లిస్తారు, ఎటువంటి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, ఏ స్కూల్స్ ఉంటాయి, ఏ సిలబస్ అనేది అక్కడ చెప్పడం జరుగుతుంది అనేది క్లియర్గా 1 by 1 చూద్దాం. దీనికి సంబంధించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయగలరు. అండ్ ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే పూర్ పీపుల్ ఉండి వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో చదివించాలని అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలామందికి ఇంకా తెలియడం లేదు. కనీసం ఈ వీడియో ద్వారా అయినా వాళ్ళకి ఈ విషయం మీద అవగాహన కలుగుతుందని భావిస్తున్నాము. అలా ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎక్కువ ఫీజు కట్టలేని వాళ్ళు కార్పొరేట్ విద్యని అందించాలనే ఉద్దేశంతో, అలాగే ఆర్టీఐ యాక్ట్ కింద మనకి 25% సీట్స్ అనేవి రిజర్వ్ చేయడం అనేది జరిగింది కదా, దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సమగ్ర శిక్ష అభియాన్ నుండి రిలీజ్ అయ్యింది. ఇది కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్ కింద 25% అనేది ఈ యొక్క చిల్డ్రన్కి ఫ్రీ సీట్స్ అనేవి అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి 25-26 అకాడమికల్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తం ఒక స్కూల్లో 100 సీట్స్ ఉంటే 25 సీట్స్ అనేవి ఖచ్చితంగా ఈ యొక్క ప్రొసీజర్ కింద ఇవ్వవలసి ఉంటుంది. దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఏ స్కూల్స్ ఉంటాయంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 1 to 10th క్లాస్ వరకు కూడా ఈ యొక్క ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కొనసాగుతుంది. సిలబస్ అనేది స్టేట్ సిలబస్ ఉంటుంది, సిబిఎస్ఈ ఉంటుంది, ఐసిఎస్సి ఉంటుంది, ఐబీ సిలబస్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ సిలబస్ ఏ స్కూల్లో ఉన్నా ఆ స్కూల్స్కి సంబంధించి 25% రిజర్వేషన్లో ఈ యొక్క సీట్స్ అనేవి కేటాయించడం అనేది జరుగుతుంది. దీనికి ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయాలి, అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అనేది అవసరం అవుతుంది, తర్వాత దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసినట్టయితే, దీనికి సంబంధించి 25% రిజర్వ్ సీట్స్కి సంబంధించి http.csc.ap.government.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఏ స్కూల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అనేది దానిలో చూపించడం అనేది జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ అనేది చేసుకున్న తర్వాత మనకి లాటరీ ప్రొసీజర్లో మనకి సీట్స్ అనేవి అలొకేట్ చేస్తారు. ఒకవేళ లాటరీ తీయడానికి ముందు ఆ స్కూల్లో ఉన్న సీట్స్ కంటే కూడా అప్లికేషన్స్ అనేవి తక్కువగా వచ్చినట్టయితే ఇంకెటువంటి లాటరీ తీయరు, అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. తర్వాత చూసినట్టయితే మన యొక్క అడ్రస్ నుండి 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న స్కూల్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ 1 కిలోమీటర్ లోపల ఉన్న స్కూల్స్లో సీట్స్ అనేవి ఫిల్ అయిపోతే 3 కిలోమీటర్ రేడియస్ అనేది పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత నైబర్హుడ్ క్రైటీరియన్ కింద 1 కిలోమీటర్ అండ్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్లో పిల్లల్ని చదివే అవకాశం అనేది కల్పించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత చూసినట్టయితే సిబ్లింగ్స్, అంటే ఇప్పుడు ఒకే ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ కూడా ఒకే దగ్గర చదివే విధంగా కూడా వీరికి సిబ్లింగ్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. వాళ్ళకు సంబంధించి కూడా 1 కిలోమీటర్ దూరంలోనే 3 కిలోమీటర్స్ దూరంలోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే మ్యాక్సిమం వీటన్నిటికీ కూడా దానికి సంబంధించిన విషయాలే. 25% రిజర్వేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉందంటే అప్లికేషన్కి సంబంధించిన అడ్మిషన్కి సంబంధించి డిసడ్వాంటేజెస్ గ్రూపులు ఉంటాయి కదా, వాళ్ళకి ఒక 5% రిజర్వేషన్ ఇస్తారు, ఎస్సీకి ఒక 10% ఇస్తారు, ఎస్టీకి సంబంధించి 4% ఇస్తారు. టోటల్ చూసినట్టయితే 25 వీకర్ సెక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించి 6% ఇస్తారు. టోటల్ 25% రిజర్వేషన్ ఇస్తారు. అయితే ఇది అప్లై అవ్వాలి అంటే ఈ యొక్క రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకేమో 1,20,000 రూపాయలు సంవత్సర ఆదాయం అయితే దాటకూడదు. అదేవిధంగా అర్బన్ ఏరియాకి సంబంధించి 1,44,000 అయితే దాటకూడదు. అంటే 1,20,000 అంటే నెలకి 10,000 రూపాయలు ఇన్కమ్ ఉన్నవాళ్ళు మాత్రమే రూరల్ ఏరియాలో అప్లై చేసుకొని, నెలకి 12,000 ఇన్కమ్ ఉన్నవాళ్ళు మాత్రమే అర్బన్ ఏరియాలో అప్లై చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు. అదేవిధంగా ఏమేమి కావాలి అంటే దానికి సంబంధించినంత వరకు అప్లికేషన్కి ఏమేమి కావాలి, ఈ నోటిఫికేషన్ అనేది ముందు రిలీజ్ అయ్యింది, ఈ డేట్స్ అనేవి చేంజ్ అయ్యాయి, వాటి గురించి కూడా చూద్దాం. ఏ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి
అని చూసినట్టయితే ఫస్ట్ ఆధార్ కార్డ్ అవసరం అవుతుంది, లేదా ఓటర్ ఐడెంటిటీ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్. అంటే వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, రెసిడెన్సీకి సంబంధించి ఏమేమి ఇవ్వచ్చు అంటే ఆధార్ కార్డ్ అడ్రస్ ఇవ్వచ్చు, లేకపోతే ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఇవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవ్వచ్చు, టెలిఫోన్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, హౌస్ ట్యాక్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రెంట్ అగ్రిమెంట్ కానీ, రైస్ కార్డ్ కానీ, సర్టిఫికేట్ బై ఎంప్లాయర్ కానీ, తహసీల్దార్కి సంబంధించి కానీ ఏమి ఇచ్చినా సరే మీకు రెసిడెన్స్ ప్రూఫ్ కింద ఇవన్నీ యూజ్ అవుతాయి. వీటితో పాటు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకురావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే వాళ్ళకి సంబంధించి డిసేబిలిటీ ఉన్నట్టయితే డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది తీసుకురావాలి డాక్టర్ దగ్గర నుండి. తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే సివిల్ సర్జన్ దగ్గర నుండి అయితే సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ నోటిఫైడ్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుండి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అంటే హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నా, లేకపోతే ట్రాన్స్జెండర్స్ అయినా, లేకపోతే చిల్డ్రన్స్ ఉంటారు కదా డిసేబిలిటీతో, వాళ్ళకి పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్కి అయినా తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే వాళ్ళకి సంబంధించి రైస్ కార్డ్ అనేది ప్రూఫ్గా ఇవ్వాలి. అది కూడా ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒకవేళ ఇన్కమ్ చేంజ్ అయిపోతే దీనికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి రైస్ కార్డ్ ఉంటే ఓకే, లేకపోతేనట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అక్కడ ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దాన్ని నెక్స్ట్ చూసినట్టయితే ద సర్టిఫికేట్ దట్ షల్ బి వ్యాలిడ్ యాజ్ ఎ బర్త్ సర్టిఫికేట్ ఇన్క్లూడింగ్ ఆల్ ప్రూఫ్స్. ఆధార్ అనేది ఒక బర్త్ సర్టిఫికేట్ కింద యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఉన్న ఏజ్లో తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. దాని తర్వాత ఎపిఎల్ ఎలా చేయాలి, ఒకవేళ మీకు సీట్ అనేది రాలేదు, ఎందుకు రాలేదని ఎపిఎల్ చేసుకోవాలంటే 7 డేస్లో సెలెక్టెడ్ చిల్డ్రన్ సెలెక్టెడ్ లిస్ట్ ఇస్తారు కదా, అక్కడ నుండి 7 డేస్లో మనకి ఎపిఎల్ చేసుకునే అవకాశాలు అయితే కల్పించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ మారాయి అన్నాను కదా, ఆ డేట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూసినట్టయితే ఆ డేట్స్ చూడండి. May 2 నుండి May 19 వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. ముందు ఇచ్చిన డేట్స్ వేరు, కానీ ఇప్పుడు May 2 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 19 వరకు డేట్కి టైం ఉంది. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న బలహీన వర్గాల పిల్లలకు రాష్ట్రంలో వారి నివాస సమీప ప్రాంతాల్లోని 25% సీట్లు కేటాయింపు ఫస్ట్ 1వ క్లాస్లో సంబంధించి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దరఖాస్తు డేట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ప్రవేశ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందంటే విద్యార్థులు తల్లిదండ్రుల సంరక్షణ ఆధార్ ద్వారా ప్రాథమిక వివరాలతో సంబంధించిన పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అర్హులైన విద్యార్థులు సీట్ల కేటాయింపు జరుగుతుంది. నచ్చిన పాఠశాలలో దరఖాస్తు చేసుకున్నట్టుకు కేటాయించిన సీట్ల సంఖ్య గురించి సమాచారాన్ని సంబంధిత పాఠశాలలో కానీ, మీ యొక్క ఏరియా సచివాలయంలో కానీ, మన యొక్క ఎంఈఓ ఆఫీసులో కానీ, మీ సేవా సెంటర్స్ ద్వారా కానీ తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఎంపికైన విద్యార్థుల జాబితా వారికి మొబైల్ ఏదైతే నెంబర్ ఇస్తారో దానికి SMS ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఎంపిక ప్రమాణాలు ఏ విధంగా ఉన్నట్టయితే పాఠశాల నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది కదా, వారి యొక్క దరఖాస్తు ముందుగా పరిగణించబడతాయి. ఆ తర్వాత పాఠశాలను 3 కిలోమీటర్ల దూరంలో ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారి యొక్క మార్గదర్శకాల సూత్రాల ప్రకారం వారి నివాస పరిధిలో అదే పాఠశాలలో చదువుతున్న తోబుట్టువులు ఉన్న పిల్లలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇందాక చెప్పారు కదా సిబ్లింగ్స్ రూల్ అని చెప్పి, దీనికి సంబంధించినవే అలాగే ఇవ్వడం జరుగుతుంది. మరి దరఖాస్తు ఎక్కడ సమర్పించాలంటే ఈ యొక్క వెబ్సైట్ ఇచ్చారు చూడండి, దాన్ని డైరెక్ట్గా సమర్పించవచ్చు, లేదా సచివాలయం కేటాయింపు జరుగుతుంది. నచ్చిన పాఠశాలలో దరఖాస్తు చేసుకున్నట్టుకు కేటాయించిన సీట్ల సంఖ్య గురించి సమాచారాన్ని సంబంధిత పాఠశాలలో కానీ, మీ యొక్క ఏరియా సచివాలయంలో కానీ, మన యొక్క ఎంఈఓ ఆఫీసులో కానీ, మీ సేవా సెంటర్స్ ద్వారా కానీ తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఎంపికైన విద్యార్థుల జాబితా వారికి మొబైల్ ఏదైతే నెంబర్ ఇస్తారో దానికి SMS ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఎంపిక ప్రమాణాలు ఏ విధంగా ఉన్నట్టయితే పాఠశాల నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది కదా, వారి యొక్క దరఖాస్తు ముందుగా పరిగణించబడతాయి. ఆ తర్వాత పాఠశాలను 3 కిలోమీటర్ దూరంలో ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారి యొక్క మార్గదర్శకాల సూత్రాల ప్రకారం వారి నివాస పరిధిలో అదే పాఠశాలలో చదువుతున్న తోబుట్టువులు ఉన్న పిల్లలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇందాక చెప్పారు కదా సిబ్లింగ్స్ రూల్ అని చెప్పి, దీనికి సంబంధించినవే అలాగే ఇవ్వడం జరుగుతుంది. మరి దరఖాస్తు ఎక్కడ సమర్పించాలంటే ఈ యొక్క వెబ్సైట్ ఇచ్చారు చూడండి, దాన్ని డైరెక్ట్గా సమర్పించవచ్చు, లేదా సచివాలయంలో చేసుకోవచ్చు, ఇంటర్నెట్లో చేసుకోవచ్చు, ఎంఈఓ కార్యాలయాలు చేసుకోవచ్చు, మీ సేవా సెంటర్లో కూడా చేసుకునే అవకాశం అయితే కల్పించారు. మీకు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్తే పని అవుతుంది, లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళా మీకు దగ్గరలో ఉన్న స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ స్కూల్స్ ఆ లిస్టులో ఉన్నాయో చూసుకొని అప్లై చేసుకోగలరు. దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, 1800-425-8599. ఇవి ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వారిని అడిగినట్లయితే వాళ్ళు మనకి గైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎవరు రిలీజ్ చేశారంటే రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది.
దరఖాస్తు సమర్పించడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలని ఇందాక ఒకసారి చెప్పాను కదా. చిరునామాకు సంబంధించి ఒక అడ్రస్ కావాలి, పిల్లల వయసు ధృవీకరణకు సంబంధించి దీనికి ఆధార్ కార్డు సరిపోతుంది. దీనికి సంబంధించి ఆధార్, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు, రెంటల్ అగ్రిమెంట్ ఏదైనా సరిపోతుంది. దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఇందాక చెప్పాను కదా, అది వెబ్సైట్ కూడా మీకు ముందుగానే చెప్పడం అనేది జరిగింది. ఆ వెబ్సైట్లోనే వీటిని అప్లై చేయాల్సి ఉంటుంది. మరి దానికి సంబంధించి ఏ విధంగా ఇస్తారంటే, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అనాథ పిల్లలు కానీ హెచ్ఐవి బాధితులు 5% రిజర్వేషన్ ఇస్తారు. ఎస్సీస్కి 10%, ఎస్టీలకి 4%. అదేవిధంగా బలహీన వర్గానికి సంబంధించి బీసీ, మైనార్టీ, ఓసీ అభ్యర్థులు ఉంటారు కదా, గ్రామీణ ప్రాంతాలు 1,20,000, పట్టణ ప్రాంతాలు 1,44,000 దాటకూడదు. అలాంటి వారికి 6% సీట్లు. టోటల్ చూసినట్లయితే 25% సీట్లు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఏ సెక్షన్ ద్వారా ఇస్తున్నారు? ఆర్టీఏ యాక్ట్ 12(1)C ప్రకారం. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఏ సెక్షన్ అనేది ఇంపార్టెంట్, 12(1)C అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే ఎన్ని సీట్స్ ఇస్తున్నారంటే 25% సీట్లు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు, ఎన్ని పర్సెంటేజ్ ఇస్తున్నారు అనేది చూసాం కదా అది. తర్వాత అర్హత ఏజ్ ఏంటి, ఎవరు అర్హులు అని చూసినట్టయితే అనాథ పిల్లలు కానీ, హెచ్ఐవి బాధితులు కానీ, దివ్యాంగులు అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ, ఎస్టీ, తర్వాత అల్ప ఆదాయ వర్గాల వారు వీళ్ళందరూ కూడా అర్హులే. అయితే వీరి యొక్క అర్హత వయసు చూసినట్టయితే సిబిఎస్ఈ కానీ, ఐసిఐసి కానీ, ఐసిఎస్సి కానీ, ఐబీ సిలబస్కి సంబంధించి April 2, 2019 నుండి March 31, 2020 5 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. ఈ సిలబస్ చూడండి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐబీ సిలబస్కి సంబంధించి April 2, 2019 to March 31, 2020. అదే స్టేట్ సిలబస్కి సంబంధించి అయితే June 2, 2019 నుండి May 31, 2020 ఈ మధ్యలో జన్మించి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. వారు మాత్రం అర్హులు ఉంటారు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ సిలబస్కి అయితే ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నారు, ఆ స్కూల్లో ఏ సిలబస్ చెప్తున్నారు అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయగలరు. 5 years ఖచ్చితంగా నిండి ఉండాలి. ఏ సిలబస్ ఏంటి అని చూశారు కదా. స్టేట్ సిలబస్కి సంబంధించి అయితే June 2, 2019 నుండి May 31, 2020 ఆ మధ్యలో జన్మించిన వాళ్ళే అర్హులైతే ఉంటారు. మనకి 6 స్టెప్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళకి ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ లాటరీ పద్ధతిలో కూడా తీసి ఎవరికి ఏ స్కూల్ వచ్చిందనేది మనకి SMS ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ డేట్స్, ఏజ్ మాత్రం సరిగ్గా గుర్తుపెట్టుకోండి. వెబ్సైట్ కూడా గుర్తుపెట్టుకోండి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా జాగ్రత్తగా గమనించుకోండి. 2/5/2020 May 2 నుండి May 19 వరకు డేట్ ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-8599. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆ డేట్ మర్చిపోకండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ మర్చిపోకండి. అది ఏ సిలబస్, ఏ స్కూల్ అనేది కూడా మర్చిపోకండి. అదేవిధంగా ఏజ్ అని వాళ్ళు ఏ డేట్స్ మధ్యలో జన్మించి ఉండాలనేది కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత ఎవరికి ఎన్ని సీట్స్ ఇస్తారనేది 25% ఏ విధంగా విడగొట్టారనేది కూడా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత దరఖాస్తులు అనేవి 1వ క్లాస్కి సంబంధించి జరుగుతున్నాయి. ఆర్టీఏ 12(1)C ప్రకారం జరుగుతుంది. ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది అందరికీ డౌట్. మ్యాక్సిమం సచివాలయాలు ఉన్నాయి కాబట్టి దానికి వెళ్ళి అప్లై చేసుకోండి. లేదు సచివాలయంకి వెళ్ళమంటే మీ సేవా సెంటర్లకు వెళ్ళి అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం. ఎవరికైతే ఇది అవసరం అవుతుందో వాళ్ళకి ఈ విషయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే ఏ డాక్యుమెంట్స్ కావాలని డౌట్ ఉంది, ఎక్కడ అప్లై చేయాలని డౌట్ ఉంది, తర్వాత ఏ విధంగా సీట్లు కేటాయిస్తారని డౌట్ ఉంది, తర్వాత ఏ ఏజ్ లిమిట్ వాళ్ళకి ఇస్తారని డౌట్ ఉంది, నెక్స్ట్ ఏ స్కూల్స్లో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయని డౌట్ ఉంది. మీ సేవా సెంటర్కి వెళ్ళా, సచివాలయంకి వెళ్ళా మీకు క్లియర్గా ఏ స్కూల్స్ ఉన్నాయని చెప్తారు. అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళండి. ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. వస్తుందా రాదా అనేది తర్వాత చూడండి. ముందైతే మాత్రం రిజిస్టర్ అవ్వండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెసేజ్ రూపంలో వాళ్ళకి అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయితే వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఇది ఫ్రీగానే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం ప్రతి ఇయర్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ కూడా అందరూ కూడా సబ్మిట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అది కామన్ ప్రాసెస్. కానీ ఫస్ట్ అయితే మాత్రం ఒక స్కూల్లో జాయిన్ చేయడానికి ఎలాగో ఫీజు అనేది కట్టాలి. కానీ ఇప్పుడు ఫ్రీగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చాలామందికి తెలియట్లేదు, అందువల్ల ఈ వీడియో చేయడం అనేది జరిగింది. మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా అవగాహన లేకపోతే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా వాళ్ళకు ఒక మంచి స్కూల్లో జాయిన్ అయ్యాం అనే ఒక భావంతో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. సో దీన్నైతే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇప్పటిదాకా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో కంటెంట్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇది నీడ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా చెప్పాం కదా. సచివాలయంలో కానీ మీ సేవలో కానీ అప్లై చేస్తారు. అక్కడికి వెళ్ళండి. ఓన్లీ తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళండి. అదేవిధంగా విద్యార్థి యొక్క
ఏజ్ ప్రూఫ్ పట్టుకొని వెళ్తే సరిపోతుంది. ఏజ్ ప్రూఫ్‌కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయినా అవ్వచ్చు, లేదా ఆధార్ కార్డ్ అయినా సరే సరిపోతుంది వారికి సంబంధించినంత వరకు. మీరు చేయాల్సింది ఏమీ లేదు. అక్కడ అప్లై చేసి వస్తే దానికి సంబంధించి లాటరీ తీసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా 1 కిలోమీటర్, 3 కిలోమీటర్ రేడియస్‌లోనే స్కూల్స్ అనేవి కేటాయించడం అనేది జరుగుతుంది. ఇది ఒక్కసారి చూసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.